ప్రియమైన జీవాహారము టీవీ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ప్రియమైన స్నేహితులారా, మీరంతా బాగున్నారు కదూ? ప్రియులారా, ఈ కడవరి దినాలలో విశ్వాసుల యొక్క విశ్వాసము రాను రాను అంతకంతకు క్షీణించిపోతున్నటువంటి ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రతి క్రైస్తవ సహోదరి సహోదరుడు తమ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని క్రమము తప్పక దేవుని సన్నిధిలో ప్రార్థించి అభివృద్ధి చేసుకోవాలని ఒక సంఘ కాపరిగా నేను కోరుచున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదివి ప్రార్థించి ధ్యానం చేసి దేవుని దీవెనలు పొందుకుందాం. ఈరోజు ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనము నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలను నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. యేసు అతని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును మన మేలు కొరకై దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ స్వరూపైన మా తండ్రి, దయామయుడవైన మా ప్రభు, మహాగణుడ, మహోన్నతుడ, మీ ఘననామానికి స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగమును మీ చేతులు తీసుకొని ఆశీర్వదించి మా అందరి ఆత్మీయ మేలు కొరకై మాకు సమృద్ధిగా వడ్డించి మా శరీర ఆత్మలను తృప్తిపరచమని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం నిత్య జీవము కావాలంట, లోకాన్ని విడువడంట. నిత్య జీవము కావాలంట, లోకాన్ని విడువడంట. యేసుక్రీస్తు ప్రభుల వారు తన 3.5 సంవత్సర పరిచర్యలో గలిలయ సముద్రానికి అతి సమీపమున ఉన్న అనేక పట్టణాలలో, గ్రామాలలో ఎక్కువ పరిచర్య జరిగించినట్లుగా మనం 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదివినప్పుడు గ్రహించగలం. ఒక దినాన యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూములో పరిచర్య నిమిత్తమై తను తన శిష్యులు బయలుదేరి మార్గమున వెళుచు ఉండగా ఆయన చుట్టూ అనేక మంది జనసమూహము చేరి ఉన్నారు. ఆ సమయంలో జరిగిన ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైనటువంటి సన్నివేశాన్ని, సంఘటనను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, ఈ వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా మనం ప్రతి ఒక్కరం కూడా ఈ వాక్య భాగం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈ వాక్య ధ్యానము ద్వారా, ఈ వాక్య భాగము ద్వారా నేను ఏమి నేర్చుకోవలసిన వాడనై ఉన్నాను, ఏమి నేర్చుకోవాలి, నా జీవితంలో దేని విషయములో నేను సరిచేసుకోవలసి ఉన్నది అని మనము ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయాలని నా ఆశ. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుండి 22వ వచనం వరకు మనం చదివినప్పుడు ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవాన్ని కోరుకొని ఆ తర్వాత ఆయన ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయిన సంఘటన మనం గ్రహించగలం. ప్రియులారా, ఈ వాక్య భాగములో దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు దాచిపెట్టి ఉన్నాడు. ఇక్కడున్నటువంటి యవనస్తుడు
ఈనాడు క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘములో ఉన్న అనేక మంది క్రైస్తవులకు, సహోదరి సహోదరులకు ప్రతినిధిగా ఉన్నాడు. ఈనాడు సంఘాలలో అనేక మంచి మంచి కార్యాలు చేస్తూ, సంఘ పరిచర్యలో విరివిగా పాల్గొంటూ, వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుచూ, హితోపదేశం చేస్తూ, సత్క్రియలు చేస్తూ, అన్నదానాలు చేస్తూ, దశమ భాగాలు క్రమము తప్పగా సమర్పిస్తూ, చివరికి దేవుని సన్నిధిలో నుండి దేవుడు మనలను న్యాయ తీర్పు దగ్గర, న్యాయపీఠము దగ్గర నిలబెట్టినప్పుడు ఆయన సన్నిధిలో నుండి నిర్దాక్షిణంగా త్రోసివేయబడుతున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులకు ఈ యవనస్తుడు ప్రతినిధిగా ఉన్నాడని మనం గ్రహించవలసిన వారమైన ప్రియులారా. చూడండి, ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇతడు ఒక ధనవంతుడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే మిగుల ఆస్తి గలవాడు అని వ్రాయబడి ఉన్నది. అలాగే మార్కు సువార్త 10:22లో మనం చదువుకున్నాం మిగుల ఆస్తి గలవాడు అన్నమాట. లూకా సువార్త 18:23లో మిక్కిలి ధనవంతుడు అని వ్రాయబడి ఉన్నది. దీన్ని బట్టి అతడు చాలా ధనము కలిగిన వాడు. రెండవది, ఇతడు ఒక యవనస్తుడు అనని మత్తయి సువార్త 19వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అతడు ఒక యవనస్తుడు. మూడవది, అతడు ఒక అధికారి అని లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అతడు ఒక అధికారి, బహుశా సమాజ మందిరములో ఒక అధికారిగా ఉండవచ్చు. కనుక అతడు మిక్కిలి ధనవంతుడు, అలాగే ఒక యవనస్తుడు, సమాజ మందిరములో ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నటువంటి ఒక అధికారి. ఇతడు ఒక పర్యాయము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడు. పరిగెట్టుకుంటా వచ్చిన తర్వాత అతని యొక్క జీవిత విధానాన్ని మనం చూసినప్పుడు ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను దేవుడు మనకు నేర్పించడానికి, తెలియచేయడానికి ఇష్టపడుతున్నాడనేది నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం. అతనిలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ప్రియులారా, he had the right desire. అతనికి సరి అయిన కోరిక ఉన్నది. యవనస్తుడు, ధనవంతుడు, ఒక అధికారిగా ఉన్నప్పటికీ అతని జీవితంలో, అతని హృదయంలో ఒక బలమైన, ఒక సరి అయిన, న్యాయమైన కోరిక ఉన్నది. అదేంటంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అన్నది. ప్రియులారా, యవనస్తుడుగా ఉన్న ఈ అధికారి, ధనవంతుడుగా ఉన్నటువంటి ఈ యవనస్తునికి ఈ లోకాన్ని విడిచిన తదుపరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అన్న బలీయమైన కోరిక తనలో ఉండటం సంతోషించదగిన విషయం. ఎందుకంటే ఈనాడు అనేక మంది క్రైస్తవ సహోదరి సహోదరుల జీవితాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలనగా చూసినప్పుడు బహుశా ఈ పరలోక రాజ్యము లేక నిత్య జీవమును గుర్చిన అవగాహన లేకుండా జీవించటం మనం చూచి విచారపడక తప్పదు. ఈ యవనస్తుడు నిత్య జీవం కావాలని కోరిక కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము? తన ప్రాణమునకు ప్రతిగా ఒక మనుష్యుడు ఏమి ఇవ్వగలడు అని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా రాయించాడు. ప్రియులారా, ఆలోచించండి. ఈ లోకంలో 70, 80, 100 సంవత్సరాలు జీవించిన తరువాత, ఈ లోకాన్ని విడిచిన తరువాత దేవుని రాజ్యాన్ని, నిత్య జీవాన్ని పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. అది ఈ లోకంలో మనం జీవించుతూ ఉండగానే, ఈ లోకంలో మన కార్యములు చేస్తూనే, మన పనులు మనం చేసుకుంటూనే దేవుని రాజ్యం ఉన్నదని, మనం మరణానంతరము ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అన్న ఎరుక కలిగిన వారమై దానికి యోగ్యులంగా ఈ లోకంలో జీవించగలగాలి. లోకం పుట్టినది మొదలుకొని దేవుడు ఈ నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే నిత్య ఆజ్ఞ కూడా ఉన్నదండి. నిత్య రాజ్యం ఒకవైపు ఉన్నది, నిత్య ఆజ్ఞ ఒకవైపు ఉన్నది. మంచి చేసిన వారు నిత్య రాజ్యానికి, నిత్య జీవానికి, చెడు చేసిన వారు నిత్య అగ్నికి వెళుతారని లేఖన గ్రంథం తెలియజేస్తూ ఉంది. కనుక ఈ యవనస్తుడైన ఈ అధికారిలో మంచి కోరిక, సరి అయిన కోరిక ఉన్నది, నిత్య జీవము సంపాదించుకోవాలని. అంతేకాదు ప్రియులారా, ఈ కేమ్ టు ద రైట్ పర్సన్. నిత్య జీవము సంపాదించుకోవాలని కోరికతో ఉన్నటువంటి ఈ యవనస్తుడు ఒక సరి అయిన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. నిత్య జీవము ఇవ్వగలిగినటువంటి
వ్యక్తి దగ్గరకు వచ్చాడు. సో ఈ కేమ్ టు ద రైట్ పర్సన్. ఎందుకంటే ఈ లోకంలో ఎంతోమంది ప్రముఖులు, చరిత్రకారులు, తత్వ శాస్త్రవేత్తలు, వైద్యులు ఉన్నప్పటికీ వారు ఈ లోక సంబంధమైన విషయాలలో మనకు సహాయ సహకారాలు అందించవచ్చునేమో, కానీ నిత్య రాజ్యాన్ని ఇవ్వగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేనే పునరుద్ధానమును జీవమును అని. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిన యందు విశ్వాసముంచు ప్రతివాడు మరి ఎన్నటికీ చనిపోడు అని చెప్పాడు. అంతేకాదు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం క్షుణ్ణంగా చదివినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన యెహోవా దేవుడు సర్వ మానవ జాతికి నిత్య జీవం ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభుల వారికి ముద్ర వేసినట్లుగా మనం చదవగలం. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే మానవునికి నిత్య రాజ్యాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వగలడు. ఏ దేవుడైతే నిత్య జీవాన్ని ఇవ్వగలడో ఆ వ్యక్తి దగ్గరికే లేక ఆ దేవుని దగ్గరికే ఈ యవనస్తుడు సరాసరి వచ్చాడు. ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత! అంతేకాదు, మూడవదిగా మనం చూసినప్పుడు ఈ హ్యాడ్ ద రైట్ యాటిట్యూడ్. అతనిలో సరి అయిన పద్ధతి, సరి అయిన విధానము ఉన్నట్లుగా మనం చూడగలం. ఎలా అంటే అతడు యవనస్తుడు, ధనవంతుడు, సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి ఉద్యోగిగా ఉన్నవాడు. అయినప్పటికీ తను తాను తగ్గించుకొని యేసు ప్రభువుల వారి పాదాల దగ్గర మోకరిల్లాడు. మనం చూస్తాం దేవుని వాక్యంలో అతడు యేసు దగ్గరకు వచ్చి మోకరించినట్లుగా మనం చూడగలం. ఒక సరైనటువంటి పద్ధతి, తను తాను తగ్గించుకునే విధానము ఆ యవనస్తునిలో ఉన్నట్లుగా మనం చూడగలం. ఈనాడు అనేక మంది యవన బిడ్డలు సహజంగా యవన ప్రాయములో ఉన్నవారు కొంచెం అతిశయంగా ఉంటారు. అంతేకాక అతడు చాలా ధనవంతుడు కదా, ధనము కలిగిన వారు కొంత గర్వంగాను అహంకారమైన మనసు గలవారుగాను ఉంటారు. అందులో అతడు ఒక శ్రేష్టమైన అధికారములో ఉన్నవాడు. అయినప్పటికీ నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవడానికి తను తాను తగ్గించుకొని మోకరిల్లినట్టుగా మనం చూడగలం. నిజమే ప్రియులారా, నీకు నాకు మనందరికీ మన జీవితం అనంతరము దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించాలంటే తప్పనిసరిగా మన ప్రభువు దగ్గర మోకరించి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మనల్ని మనం తగ్గించుకోవలసిన వారమై ఉన్నాం. నాలుగవది, ఈ హ్యాడ్ రైట్ సెన్స్. అతనికి సరి అయినటువంటి అవగాహన ఉన్నట్లుగా మనం చూడగలం. ఎలా అంటే అతడు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు దగ్గర మోకరించి సద్బోధకుడా అని అన్నాడు, గుడ్ టీచర్ అని. ఎంత గొప్ప మాట అండేది! యూదులు తమ వ్యక్తిగత జీవితంలో, సామాజిక సంబంధమైన జీవితంలో, మతపరమైనటువంటి జీవన విధానంలో వారికి ఆధ్యాత్మిక విలువలు నేర్పించేవారిని బోధకులు అని సంబోధిస్తారు. ఈ బోధకులు కేవలము ఆధ్యాత్మిక నియమాలు, సూత్రాలు మాత్రమే బోధించక సామాజిక సంబంధమైన, సమాజంలో గౌరవ మర్యాదలతో కూడిన జీవిత విధానాన్ని కూడా ఇశ్రాయేలు ప్రజలకు నేర్పుతూ ఉంటారు. అలాంటి వారిని వారు బోధకులు అని సంబోధిస్తారు. అంతేకాకుండా వారి మతపరమైనటువంటి జీవన విధానంలో వారికి బోధించేవారిని 3 రకాలుగా వారు వర్గీకరించారు. ఒకటి రాబ్ అంటారు. రాబ్ అంటే తక్కువ రకానికి సంబంధించిన బోధకులనని. రెండవది రబ్బీ అంటారు, మధ్య రకానికి సంబంధించిన బోధకులు అనని. మూడవది రబ్బూనీ అంటారు, అంటే సద్బోధకుడా, గుడ్ టీచర్ అని. వారు చాలా పై స్థాయిలో ఉన్న బోధకులు అనని. సహజంగా వారు ఈ 2 రకాలుగా సంబంధించిన బోధకులనే చూస్తూ ఉంటారు, రబ్బీలను మాత్రమే. ఈ రబ్బూని లేక సద్బోధకుడు, గుడ్ టీచర్ అని వారు ఇతర బోధకుల్ని పిలవటం చాలా అరుదు ప్రియులారా. కారణం ఏంటంటే సద్బోధకుడు కేవలము తండ్రి అయిన దేవుడు మాత్రమే అని వారి యొక్క ప్రగాఢ విశ్వాసం. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనడి అని కీర్తన 34:8 రాయబడి ఉంటే మనం చూస్తూ ఉన్నాం. కనుక సద్బోధకుడు అని ఎవరిని అంటే వారిని వారు పిలవరు ప్రియులారా. అది దేవునికి సంబంధించిన మాట అనని. అట్టి నిష్ఠ కలిగినటువంటి ఇశ్రాయేలీల్లో ఒక ధనవంతుడైన యవన అధికారి సామాన్యమైనటువంటి వ్యక్తిగా కనపడుతున్న యేసు ప్రభువుల వారి దగ్గర మోకరించి ఆయన అంటున్నాడు, సద్బోధకుడా అని అంటున్నాడు. ఎంత మంచి అవగాహన! తన ఎదుటి వ్యక్తిని గౌరవించే విధానం,
ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి సుగుణాన్ని, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆధిక్యతను, ఉన్నత విలువలను గుర్తించగలిగిన వాడు అని మనం నమ్మగలగాలి. ఈనాడు అనేక మంది తమ ఎదుటి వారిని చులకనగా చూడడం, తృణీకార స్వభావంతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం కాదు? ప్రియ స్నేహితుడా, సహోదరి, నీవు ఎదుటి వారిని సరైనటువంటి అవగాహనతోటి గౌరవించటం నేర్చుకున్నావా? లేక అందరినీ తృణీకరిస్తూ అగౌరవంగా మాట్లాడుతూ నీలో ఉన్న ఆధ్యాత్మిక లేమిని వ్యక్తపరుచుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. ఈ యవనస్తుడు యేసు ప్రభుల వారిని సద్బోధకుడు అని సంబోధించాడు. అంతేకాదు ప్రియులారా, అతనిలో ఉన్న మరో మంచి లక్ష్యం ఏంటంటే ఈ ఆస్క్డ్ రైట్ క్వశ్చన్. అతడు యేసు ప్రభుల వారిని సరైన ప్రశ్నను అడిగాడు. ఏంటి ఆ సరైన ప్రశ్న అనగా, నేనేమి చేయాలి? వాట్ మస్ట్ ఐ డూ టు ఇన్హెరిట్ ఇటర్నల్ లైఫ్? వాట్ మస్ట్ ఐ డూ? నిత్య జీవాన్ని నేను స్వతంత్రించుకోవడానికి నేనేమి చేయాలి? మనం బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త, లూకా సువార్త మనం చదివినప్పుడు నేనే మంచి కార్యము చేయాలి, దేవుని రాజ్యాన్ని, నిత్య జీవాన్ని పొందుకోవడానికి నేనే మంచి కార్యము చేయాలి అని ఆ యవనస్తుడు ప్రశ్నించినట్టుగా మనం చూడగలం. ఆనాడు ఇశ్రాయేలీల దినాలలో యేసు ప్రభు మానవ కుమారునిగా జీవిస్తున్నటువంటి ఆ దినాలలో సహజంగా ఇశ్రాయేలు ప్రజల్లో ఒక నానుడి ఉన్నది, ఒక సంప్రదాయం ఉన్నది. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ప్రతి మానవుడు కొన్ని సత్క్రియలు చేయవలసి ఉన్నదేనని, సమాజంలో కొన్ని మంచి పనులు చేయడం ద్వారా దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవచ్చు అన్న అపోహ కొంతమంది ఇశ్రాయేల్లో ఉండటం మనం చూడగలం. ఈనాడు మన భారతదేశంలో ప్రియులారా, విశేషంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన చుట్టుపక్కల ఉన్న క్రైస్తవేతరుల యొక్క జీవితాలను మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు చాలామంది మంచి మంచి కార్యాలు చేసి తమ సత్క్రియల ద్వారా దేవుని రాజ్యాన్ని లేక పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని, మోక్షాన్ని పొందుకోవాలి అని వారు అభిలషిస్తూ ఉన్నారు. వారికి బోధించే మత సిద్ధాంతాలు, వారి మత విశ్వాసము, వారి గురువులు కూడా నీవు మంచి కార్యములు చేయడం ద్వారా దేవుని రాజ్యాన్ని పొందుకోగలవు అని వారికి హితోపదేశం చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ యవనస్తుడు కూడా నేనేమి చేయాలి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నేనేమి చేయాలి అని యేసు ప్రభువుల వారిని ప్రశ్నించాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీవు ఒక్కసారి ఆలోచన చేయి. నీవు ఎప్పుడైనా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి నేనేమి చేయాలి అని నీ అంతటి నీవే ఎప్పుడైనా ఆలోచించావా? ఒకవేళ మీ సంఘ కాపర దగ్గరికి వెళ్ళి నేను దేవుని రాజ్యానికి వెళ్ళటానికి నేనేమి చేయవలసి ఉన్నది అని ఎప్పుడైనా అడిగేవా? లేక నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో నువ్వు మోకరించి ప్రభు సన్నిధిలో ఆయనను, ప్రభువా నేను నీ రాజ్యానికి రావడానికి నేనేమి చేయవలసి ఉన్నది అని కన్నీటితో ఎప్పుడైనా అడిగేవా? ఒకసారి ఆలోచించండి. ప్రతి నిత్యము మనల్ని మనం పరీక్షించుకుంటూ మన భక్తి జీవితం ద్వారా, మన ఆధ్యాత్మిక జీవితం ద్వారా, మనం చేస్తున్నటువంటి కార్యముల ద్వారా మనం దేవుని రాజ్యాన్ని పొందగలమా లేదా అన్నది మనం దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకొని పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఇతనిలో ఉన్నటువంటి మరొక లక్షణము, అతడు నేనేమి చేయాలి నిత్య జీవము కోరుకోవాలి అంటే, లేక నిత్య జీవము పొందుకోవడానికి నేనేమి చేయాలి అని ప్రశ్నించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన సద్బోధకుడు కదూ, మానవుడిని గూర్చి సమస్తము స్పష్టంగా ఎరిగినవాడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏ మానవుని గూర్చి ఆయనకు బాగా తెలుసును ప్రియులారా. ఎవడును ఎదుటి వ్యక్తి గురించి యేసుకు ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మానవ హృదయాన్ని స్పష్టంగా చూడగలిగిన వాడు. మౌనంగా ఉన్నవాని మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నవో ఆయనకు స్పష్టంగా తెలుసును. మనం 139వ కీర్తన చదివినప్పుడు దావీదు మహారాజు అంటాడు కాదు, దేవా నేను కూర్చుండటం, నేను లేవటం, నేను నడవటం సమస్తము నీకు తెలుసయ్యా, మాట నా నాలుకకు రాకమునిపే నీవు సమస్తము ఎరిగిన వాడవు అని ఎంత ఆధ్యాత్మిక సత్యాన్ని పలికాడు ప్రియులారా. నిజమే, మన దేవుడు మన హృదయాన్ని చూచేవాడు.
మనలో ఉన్న బలహీనతలే ఎరిగిన వాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో లోటుపాట్లు మన ప్రభువుకు తెలిసినంతగా మరొకరికి తెలియదు ప్రియులారా. అంతటి గొప్ప దేవుని యొక్క బిడ్డలం మనం. కనుక ఆయన అన్నాడు, మనం 6వదిగా చూసినట్లయితే ఈ రిసీవ్ ద రైట్ ఆన్సర్. ఆయన సరైన జవాబు కూడా పొందాడు. ఈ యవనస్తుడు, ధనవంతుడు, అధికారి అయిన ఈ విశ్వాసి ప్రభు దగ్గర నుండి సరైనటువంటి జవాబు కూడా పొందాడు. ఆ జవాబు ఏమిటంటే, దేవుని వాక్యం మనం చదివినప్పుడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు అంటున్నాడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరించుచునే ఉంటిని అని చెప్పాను. అప్పుడు యేసు అతని వైపు చూచి అతన్ని ప్రేమించి అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పాను. అద్భుతమైన విషయం ప్రియులారా. ఆ యవ్వనస్తుల్లో ఉన్న బలహీనత యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే తెలుసు అని నేను చెప్పాను. అతనిలో మంచి లక్షణాలు ఉన్నాయి. సరైన కోరిక ఉన్నది, నిత్య రాజ్యం పొందాలనే బలమైన కోరిక ఉన్నది. సరైనటువంటి వ్యక్తి దగ్గరికే వచ్చాడు. ఎవరైతే నిత్య రాజ్యాన్ని ఇవ్వగలరో ఆ యేసు దగ్గరికే వచ్చాడు. ఒక గొప్ప వ్యక్తి దగ్గర ఎలా ఉండాలో అలా ఉండటానికి అతడు ఇష్టపడి మోకరించి నమ్రతను, విధేయతను చాటుకున్నాడు. అంతేగాక సద్బోధకుడా అని సంబోధించి ఎదుటి వారిని గౌరవించే విధానము, ఎదుటి వారిలో ఉన్న మంచి గొప్పతనాన్ని చూడగలిగిన మంచి మనస్సు తనలో ఉన్నట్టుగా చాటుకున్నాడు. అలాగే అడగవలసిన ప్రశ్ననే అడిగాడు, నేనేమి చేయాలని. అయితే ఇప్పుడు సరైన జవాబు కూడా పొందుకుంటున్నాడు. నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, అదేంటంటే నీలో అన్ని మంచి లక్షణాలు ఉన్నవే, కానీ నీవు నిత్య జీవాన్ని పొందుకోవటానికి, ఆ దేవుని రాజ్యములోనికి ప్రవేశించడానికి నీకు ఆటంకము ఒకటే సహోదరుడా. అదేంటంటే నీకున్న ఆస్తి. నీవు అనేక పర్యాయాలు నీకున్న మిగుల ఆస్తి వలన నీ మనసు, నీ దృష్టి నీ ధనము మీద పెట్టుట ద్వారా దేవుని రాజ్యాన్ని, నిత్య జీవాన్ని చులకనగా చూస్తూ ఉన్నావు. ఒకవేళ నిత్య జీవము కావాలా, ధనము కావాలా అన్నటువంటి ఒక ప్రశ్న నీకు ఎదురైనప్పుడు నీవు ధనమునే కోరుకుంటావు, కానీ నిత్య రాజ్యాన్ని నువ్వు చులకనగా చూస్తావు. కనుక నీ మనసులో ఉన్న ఈ బలహీనత నేను స్పష్టంగా చూచాను. ఈ ఒక్కటి నీలో బలహీనత ఉన్నది, దాన్ని సరిచేసుకుంటే నీకు దేవుని రాజ్యం సమృద్ధిగా దొరుకుతుంది అని ప్రభుల వారు సరైన జవాబు చెప్పాడు. ఎంత గొప్ప ధన్యుడు ఆ యవనస్తుడు ప్రియులారా. అంత గొప్ప అవకాశం, తనలో ఉన్న లోపం యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా తెలియజేశాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, వింటున్నావు కాదు? నీ లోపాలు నీకు తెలుసు, నా లోపం నాకు తెలుసు. కానీ అనేక పర్యాయాలు మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న చెడును మనం ఒప్పుకోక, ప్రభు సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టక, దానిని మనం నిర్లక్ష్యం చేస్తూ దానిని అనేక పర్యాయాలు కప్పుకొనట ద్వారా గొప్ప ప్రమాదంలో మనం పడుతున్నామనేది సత్యం ప్రియులారా. నీలో చాలా మంచి లక్షణాలు ఉన్నవి. నువ్వు చర్చికి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాయిద్యాలు వాయిస్తున్నావు, ఓ మందిరంలో నువ్వు ఒక చైర్మన్వి, ఒక సెక్రటరీవి, ఒక కమిటీ మెంబరువు, ఒక ఖజానాదారుడువు, ఒక క్వైర్ లీడరువు, లేక సత్క్రియలు చేసే విధానంలో నువ్వు మొదట ఉంటావు. చాలా మంచిది ప్రియుడా, సహోదరి, సహోదరుడు, చాలా మంచిది. ఇవన్నీ చేయవలసిందే. కానీ నీ జీవితంలో మార్చుకోవలసిన అనేక బలహీనతలు నీలో ఉన్నప్పటికీ, నీ జీవితాన్ని సరిచేసుకొని క్రమపరుచుకోవలసిన అనేక తప్పులు, బలహీనతలు, పాపము నీలో ఉన్నప్పటికీ దానిని ప్రభు సన్నిధానంలో విరిగి నలిగిన మనసుతో, పశ్చాత్తాపమైన మనసుతో ఒప్పుకొని విడిచిపెట్టక, ఇది ఒక్కటే కదా, నేను చాలా మంచి కార్యాలు చేస్తున్నాను, ఈ తాగడం అనే ఈ చిన్న బలహీనత ఏం చేస్తుందలే అని అనుకుంటున్నా కదూ. నేను చాలా మంచి నీతి కార్యాలు చేస్తున్నాను, అబద్ధం చెప్పటం అనే ఈ చిన్న బలహీనత నన్నేం చేస్తుంది అని అనుకుంటున్నా కదూ. నేను చాలా చాలా గొప్ప కార్యాలు చేస్తూ కష్టపడుతున్నాను ప్రభు కొరకు,
ఈ చిన్న వేషధారణ నన్ను ఏం చేస్తుందిలే అని నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు కాదు, చాలా ప్రమాదం దాగి ఉంది సహోదరి సహోదరుడు, గ్రహించండి. ఈ యవనస్తునిలో ధనము మిక్కుటంగా ఉండటం ద్వారా తన మనసంతా కూడా ధనం మీద ఉండటం యేసు ప్రభు గుర్తించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనంలో అద్భుతమైన సత్యము దాగి ఉన్నది. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును అని. ఇతను మనసంతా కూడా, తన హృదయమంతా కూడా ఆ ధనం మీద ఉండటం ప్రభువుల వారు చూచాడు. అంతేకాదు ప్రియులారా, ఈ ధనవంతుడు తన జీవితంలో ఒక ధనవంతుడు, ఇశ్రాయేలీయుడు ఒక ధనవంతుడుగా ఉంటే ఏం చేయాలో అది చేయకపోవటం కూడా అతడు ఒక నేరం చేసిన వ్యక్తిని ప్రభు గుర్తించాడు. విశ్వాసులు ధనవంతులైతే వారు ఏం చేయాలి అని మీరు అనుకోవచ్చు, కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది చూడండి. భక్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19 వచనాలు ఈ రీతిగా వ్రాస్తూ ఉన్నాడు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారని ఉండవలనని వారికి ఆజ్ఞాపించము. పౌలు ఎంత గొప్ప ఆధ్యాత్మిక విలువలతో కూడిన సత్యాన్ని తెలియచేశాడు. ఒక విశ్వాసి ధనవంతుడైతే ఆ ధనవంతుడైన విశ్వాసి దేవుని రాజ్యం సంపాదించుకోవడానికి ఏమి చేయాలి? తన ధనములో ఇతరులకు పాలిచ్చువాడుగా ఉండాలి. అవసరతల్లో ఉన్న వారిని ఆదుకునే వ్యక్తిగా ఉండగలగాలి. అంతేకాక ధనమును బట్టి సహజంగా వచ్చే గర్వాన్ని జయించాలి. ధనవంతులు గర్విష్ఠులుగా కాక, అస్థిరమైన ఆ ధనం మీద నమ్మిక ఉంచక, ధనమును మనకు ప్రసాదించిన, సమకూర్చిన, అనుగ్రహించిన దేవుని యందే మనం విశ్వాసం ఉంచగలగాలి. కానీ ఈ యవనస్తుడు తన జీవితంలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నప్పటికీ అతడు ధనమును ఆరాధిస్తున్నట్లుగాను, అతడు ధనము యందే నమ్మిక ఉంచినట్లుగాను, దేవుని రాజ్యము కంటే ధనమునే మిక్కుటంగా ప్రేమించినట్లుగాను మనం చూడగలం. అందుకే దేవుని వాక్యములో ఏమని రాయబడింది చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. నేను చెప్పాను, అతడు సరి అయినటువంటి కోరిక కలిగిన వాడుగా ఉన్నాడు. సరి అయిన వ్యక్తి దగ్గరికి వచ్చాడు, సరి అయిన పద్ధతి చూపించాడు, సరి అయిన అవగాహన కలిగి ఉన్నాడు, సరి అయిన ప్రశ్న అడిగాడు, సరి అయిన జవాబు పొందాడు. కానీ ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ టుక్ ద రాంగ్ డెసిషన్. ఏంటి అంటే, అతడు మిక్కిలి ధనవంతుడైన కారణం చేత యేసు చెప్పిన ఆ మాటకు దుఃఖపడుచు ముఖము చిన్నబుచ్చుకొని యేసు ప్రభుల వారికి వీపు చూపించి వెళ్ళిపోయాడు. అంటే తన దృష్టిలో నిత్య జీవము కంటే తన ఆస్తినే తనకు లాభమని కదూ. తనకున్న ఆస్తి తనకు ఎంతో ప్రియమైనది. దేవుని రాజ్యము కంటే తన ఆస్తి, తన ఐశ్వర్యము తనకు చాలా విలువైనది అని భావించాడు. అందుకే ఇది చాలా కష్టం అని చెప్పి ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ప్రియులారా, అతడు ఏమైపోయాడో మనకు తెలియదు. అతని గురించి మరో ఎక్కడ కూడా వ్రాయబడలేదు. అంటే నేను అనుకుంటున్న ఒక సంఘ కాపరిగా నేను నమ్ముతున్నాను, అతడు నిత్య జీవాన్ని కోల్పోయాడు. తను జీవించినంతకాలము జీవించి మరణించిన తదుపరి సరాసరి నిత్య అగ్నికి వెళ్ళి ఉండవచ్చును. ఎంత ఘోరమైన కార్యం ప్రియులారా, ఆలోచించండి. ఈనాడు క్రైస్తవ సహోదరి సహోదరులు తమ క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎన్నో మంచి పనులు చేస్తూ ఒక్క బలహీనతను జయించలేకపోవటం, ఆ ఒక్క బలహీనతను బట్టి దేవుని నామానికి అవమానకరంగా జీవించటం, ఆ ఒక్క బలహీనతను బట్టి దేవుని రాజ్యం కోల్పోవటం మనం చూస్తూ ఉన్నాం. ఈ యవనస్తుడు నేటి క్రైస్తవ విశ్వాసుల జీవితాలకు
ఒక మేలుకొలుపు లాంటివాడు. ఆ యవనస్తుని జీవితాన్ని పరీక్షించిన నీవు నేను మన జీవిత విధానాన్ని ఒక్కసారి ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం, పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీలో స్పందన రావటం లేదు. ఆ యవనస్తులైతే కొదువ ఒక్కటే, కానీ నీ జీవితంలో ఎన్ని బలహీనతలు, నీ జీవితంలో ఎన్ని దేవునికి ఆయాసకరమైన కార్యాలు, ఎన్ని పర్యాయాలు పడిపోతున్నావు. నీవు ఎంతో సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నీ జీవితాన్ని ఎంతో క్రమపరుచుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రియ స్నేహితులారా, మిత్రులారా, మనమందరము ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలని నా ఆశ. అందుకే మనం లోకము నుండి వేరు చేయబడ్డాం. అందుకే మనం యేసుక్రీస్తు ప్రభు రక్తములో కడగబడి పరిశుద్ధుల జాబితాలో చేర్చబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల కిందట ఆయన అత్యంత దుర్భరమైన హేయమైన మరణాన్ని ఎందుకు పొందాడు? నీకు నాకు మన అందరికీ ఆ నిత్య జీవాన్ని ఇవ్వటానికి కాదు. ఆ నిత్య జీవం మనకివ్వటానికి యేసు ప్రభుల వారు పొంతి పిలాతు అధికారం కింద అన్యాయంగా శ్రమపడ్డాడు. కొరడా దెబ్బలు తిన్నాడు, ముఖం మీద ఉమ్మించుకున్నాడు. కొందరు ఆయన ముఖం మీద గుడ్డ వేసి బలంగా గుద్ది, నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచించు అని అన్నారు. 40 మేకులతో చేయబడిన ఒక ముళ్ళ కిరీటాన్ని ఆయన శిరస్సు మీద పెట్టి బలంగా అదిమారు. ఎంత ఘోరమైన శ్రమ అండి! శిరస్సు నుండి పాదాల వరకు గాయాలే, శిరస్సు నుండి పాదాల వరకు రక్తశక్తంగా మారిపోయింది యేసు సుందరమైన దేహం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చదివితే సొగసు స్వరూపము లేనివాడుగా వికారంగా మారిపోయాడు. యేసు ఎందుకు ఎంత శ్రమ పడ్డాడో తెలుసా? ఎందుకు ఎంత వేదన అనుభవించాడో తెలుసా? మనందరికీ ఆయన నిత్య జీవాన్ని ఇవ్వటానికి, నిత్య జీవం పొందుకోవటానికి మనం ప్రభుల వారిని నమ్మి బాప్తిసం తీసుకొని ప్రతి ప్రభు బలలో మనం చేయముంచుతూ క్రమము తప్పక మందిరానికి హాజరై అనేక సత్కార్యాలు చేస్తూ కూడా ఏదో ఒక బలహీనతను మనం విడిచిపెట్టలేక పాపము చేస్తూ ఆ నిత్య జీవాన్ని కోల్పోవటం శోచనీయం కాదు. ఎంత వేదనకరమైన విషయం ప్రియులారా! ఈ వాక్యం వింటున్నా నీవు ఆలస్యం చేయక, రేపు నా జీవితాన్ని సరి చేసుకుంటాను, ఇంకా కొంతకాలం తర్వాత నా జీవితాన్ని సరి చేసుకుంటాను అని వాయిదాలు వేయక, ఈ క్షణమే ఇప్పుడే ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా, ఆ యవనస్తునికి ఒక్కటి కొదువుగా ఉన్నది, కానీ నాకు ఎన్నో కొదువులు ఉన్నవి, నా జీవితంలో ఎన్నో బలహీనతలు ఉన్నవి, నన్ను సరిచేయ తండ్రి అని ప్రార్థిస్తావా? దేవుడు నిన్ను తప్పనిసరిగా అంగీకరిస్తాడు, నిన్ను క్షమిస్తాడు. ఆ పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి నీకు సమృద్ధి ప్రవేశం కలిగిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, దయామడివైన మా ప్రభు, మహాగణుడ, మీ ఘననామానికి స్తోత్రాలు. విత్తబడిన వాక్యము మా అందరి జీవితాల్లో నీరు కట్టి ఫలింప చేయమని, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుల యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని క్రమపరిచి దిద్ది నిత్య జీవానికి వారసులుగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, తన ప్రియకుమారుడు మన రక్షకుడు యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలం మనందరికీ తోడై ఉంటూ ఆశీర్వదించునుగాక. ఆమేన్. జీవాహారం అనే కార్యక్రమంలో దైవజనులు పాస్టర్ పయనం ప్రసాదరావు గారి దివ్య సందేశమును వినియున్నాము. ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని నమ్ముతున్నాము. మీ ప్రార్థనల అవసరతల కొరకు మా మొబైల్ నంబర్ 99494 03398.